అందరూ బాగున్నాను. ఈ రోజు ఒక చిన్న వంట మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే అందరూ చేసుకుంటారు ఏమో, నా వెరైటీ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. దొండకాయ గుత్తు మసాలా చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి మీకు చూపిస్తాను ఆ ప్రాసెస్ ఎలాగో. చూడండి, మీరు నేను ఒకలా చేశానో లేదో కామెంట్ బాక్స్ లో నాకు తెలపండి, లైక్ కొట్టండి. రండి, స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ ముందే వేసేసాను, రసం పోపెట్టానని. ఓకేనా ఫ్రెండ్స్? ఇగో దొండకాయలు ఇలాగా 4 పలకలకి ఇవి లెక్క కోసుకున్నాము. అంటే వంకాయలాగే కోసుకుంటాము, కానీ దీని ప్రాసెస్ చిన్నది వేరేగా వస్తుంది. ఇగో లైట్ గా చిన్న పసుపు వేసుకుందాం. అలాగే లైట్ గా చిన్న సాల్ట్, ఎందుకంటే వేగేటప్పుడు కొద్దిగా టేస్ట్ కోసం అన్నమాట. ఇప్పుడు ఆయిల్ మరిగిపోయింది, దొండకాయలు వేసుకుందాం. ఇప్పుడు దొండకాయలు వేసుకున్నాం కదా, అవి అయిపోయి తీసుకొని మసాలా ఎలా వేయించుకోవాలో చూస్తున్నాం. అల్లం చారు చేసేసాను, అంటే అల్లం చారు ఏం చూపిస్తాను అని చూపించలేదు. నెక్స్ట్ ఇగో చూడండి ఒకసారి, అందులోకి మనం వేపుకున్న దొండకాయలోకి మసాలా ఎలా వేస్తారో చూపిస్తాను. ఇగో పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఆయిల్ వేద్దాం, సరిపోవట్లేదు. కరివేపాకు, పచ్చిమిర్చి చేసాను కదా. ఇప్పుడు నేను ఏం చేశానంటే కొబ్బరి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, కారము ఏంటి ఇందులో వేసి నేను ఇదేంటంటే ఓన్లీ ఉల్లిపాయ వేపేసి టమాటా వేపేసి ఇది ముద్ద చేశాను. ఇది ఫస్ట్ వేసి కొద్దిగా వేగిద్దాం. ఇది ఓన్లీ టమాటానా ఉల్లిపాయ వేపేసి చేసిన పేస్ట్ అనమాట. ఇది కొద్ది లైట్గా వేగాక మనం దొండకాయలు వేసేసి అందులోనేమొచ్చి మనం ఆ మసాలా పొడి ఏం చేశానంటే అది వేసేటప్పుడు మళ్ళీ దాని గురించి నేను చెప్తాను ఒకసారి. అది ఫ్రెండ్స్, వేగిన దొండకాయలు వేపేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం సాల్ట్, మళ్ళీ కొద్దిగా వేద్దాం ఎందుకంటే సరిపోదు కాబట్టి. చాలా తక్కువ వేసాను నేను, అందుకనేసి కొద్ది సాల్ట్ వేసాను. ఇది కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మరికొద్దిగా పసుపు గుండ కూడా వేసుకుందాం. చిన్న పసుపు కూడా వేద్దాం, ఎందుకంటే కలర్ కొద్దిగా. ఇప్పుడు ఇది కొద్దిగా కలుపుకున్నాక ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు కొద్దిగా ఇది వేగిపోయింది, ఇంకా ఇందులో దొండకాయలు వేసేసుకుందాం ఫ్రెండ్స్. దొండకాయలు వేస్తాం కదా, ఇప్పుడు కొద్దిగా కలిపేసుకొని దీన్ని ఒకసారి టమాటా వేగించి పేస్ట్ చేసుకునేది వేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఏంటంటే మళ్ళీ దీంట్లోకి ఒక పొడి చేశానండి. అదేంటంటే ఇందులోని కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కారము వేసి పొడి చేసిందనమాట. ఈ పొడి కూడా ఇందులో వేసుకుందాము.
మంచి స్మెల్ వస్తుంది. వస్తుంది, ఎందుకంటే ఇందులో వేసినవన్నీ మంచి ఐటమ్స్ కాబట్టి అన్నీ కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇది బాగుంటుంది, చేసుకోండి ఒకసారి. చేసుకొని ఎలాగుందో తీసుకున్నాము కదా, ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చూసి చెప్తానుండండి ఒకసారి. ఇంకోటండి ఇలాగ వస్తుంది కూర. అదే మరీ గ్రేవీ కాదు, మరీ పొడి పొడిగా కాదు, ఇలాగ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంక ఇది అయిపోయిందండి. దీంట్లో లైట్గా మనం ఏం చేద్దామంటే కస్తూరి మేతి, అంటే టేస్ట్ కొద్దిగా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చిన్నది లైట్గా వేస్తాను, మరీ ఎక్కువ కాదు. అలా లైట్గా వేసుకోండి, సరిపోతుంది. నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఇలాగ బాగుంటుంది. ఒకసారి చేశాను నేను, బాగా వచ్చింది కాబట్టి లైట్గా వేసాను. మరీ ఎక్కువేం కాదులేండి, చాలా తక్కువ. ఇంకో ఫ్రెండ్స్ అయిపోయింది ఇది. ఇప్పుడు ఏం చేద్దామంటే లైట్గా ఒక్క నెమన్ అనమాట, ఒక్క నిమ్మకాయ పిండుకొని వేసుకుందాము. ఎందుకంటే కొద్దిగా అది టేస్ట్ కోసమే. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా చూడండి ఇలా వచ్చింది. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుంది నాకు చెప్పండి ఒకసారి. చూసారా, ఇగో ఇలాగొచ్చింది. అంతే ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే చేసుకొని ఈ విధంగా తిని ఎలాగుందో ఒకసారి కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఓకేనా, బాయ్.